రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నెంబర్ 98 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిరసన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది విద్యార్థులు ర్యాలీకి వెళ్లి కళాశాల గేటు ముందు మానవహారం చేపట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలను సాంకేతిక విద్యాశాఖ పరిధి నుంచి తొలగించి పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేస్తే విద్యార్థులు 7 ఏళ్ల పాటు చదవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 97 ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ముందు ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా అనేటువంటి యూనివర్సిటీ పేరుతోని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధాన భాగంలో ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలో వందలాది మంది పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల చదువు దూరం చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో మాత్రం ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం, నిరసనలు చేస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయవలసిందిగా ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలలు ఇప్పటికే శిథిల వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి చేసేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. ఈరోజు వందలాది కోట్ల రూపాయలు ఈరోజు కుల పేరుతోని వివిధ పేర్లతోని ఈరోజు వృధా చేస్తున్నారు. మరి అదేవిధంగా విద్యార్థుల సమస్యలు కనబడట్లేదా, విద్యార్థులు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి కళాశాలలు కనిపించట్లేదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగుతూ మాత్రం విద్యార్థులు 100% విద్యను దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి విద్యార్థులు ఈరోజు చదువుకోరు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులని చదువు దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగుతూ మాత్రం ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికీ ఇక్కడితో ఉద్యమం ఆగది. ఇక ముందు కూడా తక్షణమే జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా విజృంభిస్తాం, నిర్బంధాలు ఇస్తామని చెప్పేసి ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.